హాయ్ అండి, వెల్కమ్ టు ఖుషి వంటలు. ఈరోజైతే ఇరకాయ కర్రీ అయితే వండబోతున్నాను. దానికోసం ముందుగా ఇరకాయలను వాష్ చేసి పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి. అందులో ఉన్న సీడ్స్ అయితే సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అలాగే ఆవాలు, జీలకర్ర, చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కల్ని కూడా వేసేయండి. అలాగే పచ్చిమిర్చి చిలుకల్ని కూడా వేసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయండి. ఇప్పుడు ఇరక్కాయలని కూడా వేసేయండి. ఇవి కొంచెం ఫ్రై కాగానే ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి కలపండి. ఇందులో 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేయండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి నిజంగా. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసేయండి. ఇది మా అత్తయ్య గారు నాకు నేర్పించిన కర్రీ. చాలా అంటే చాలా ఇష్టం నాకైతే. ఇప్పుడు కొద్దిగా వాటర్ని కూడా వేసేయండి. ఇప్పుడు ఫైనల్లీ కుక్ అయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా నువ్వుల పొడిని వేసేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకుని కూడా వేసి కలపండి. అంతే అండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇదంటే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇది నాకు చాలా ఇష్టమైన కర్రీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, కామెంట్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.